This is a story about two friends. One is Krishna and another one is Arjuna. So వీళ్ళిద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఫ్రమ్ దేర్ స్కూల్ డేస్. వీళ్ళు చాలా మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. సో కాలేజ్ డేస్కి వెళ్ళంగానే కాలేజ్ డేస్లో కూడా వీళ్ళు మంచి ఫ్రెండ్సే. సేమ్ బెంచ్, సేమ్ లంచ్ బాక్స్ షేర్ చేసుకుంటుండే, స్నాక్స్ షేర్ చేసుకుంటుండే, బుక్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటుండే. సో అంత మంచి ఫ్రెండ్స్కి ఎక్కడ ప్రాబ్లం వచ్చిందంటే మార్క్స్ విషయంలో. అర్జున స్కోర్డ్ 95% ఇన్ హిస్ క్లాస్ 12th. Coming to Krishna, he secured only 60% of marks. సో దట్ ఏమైంది, దెన్ లేటర్ అర్జున ఏం చేశాడు, జేఈ మెయిన్స్ ఎగ్జామ్ రాశాడు. దెన్ హీ క్రాక్డ్ ఐఐటి అండ్ అట్ సైడ్ వెళ్ళిపోయాడు అర్జున. ఈ కృష్ణకి ఏమైందంటే, కృష్ణకి యాక్చువల్లీ కాలేజెస్ వాళ్ళు ఎవరు అడ్మిషన్స్ ఇవ్వట్లేదు, అడ్మిషన్స్ ప్రొవైడ్ చేయట్లేదు. అయితే అర్జున వాళ్ళ పేరెంట్స్, రిలేటివ్స్, ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారంటే అతన్ని పుష్ చేస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు. ఏమని, నీకు ఆల్రెడీ ఐఐటీలో ప్లేస్మెంట్ వచ్చేసింది, నీకు మంచి హై ప్యాకేజ్ ఉన్న జాబ్ వచ్చేస్తుంది, ఇట్లా అనేసి అతన్ని ప్రైజ్ చేస్తున్నారు. దే ప్రైజింగ్ హిమ్ ఏ లాట్ అనమాట. దెన్ కమింగ్ టు కృష్ణాస్ రిలేటివ్స్, ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ ఏంటి, వాళ్ళందరూ ఈ అబ్బాయిని డ్రాగ్ డౌన్ అంటే కిందికి లాగేస్తున్నారు. ఆల్రెడీ ఈ అబ్బాయి లో ఫేజ్లోనే ఉన్నాడు, ఇంకా వీళ్ళ మాటల వల్ల ఇంకా అతను కింద పడిపోతాడు. ఏమంటున్నారంటే, నువ్వు ఇప్పటికీ ఏం చేయలేదు, ఇంకా కూడా ఏం చేయవు, అది అనేసి అని వాళ్ళ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అతనితో అంటున్నారు. అతను ఏం పట్టించుకోలేదు. అయితే 6 years తర్వాత ఈ టూ ఫ్రెండ్స్ ఒక దగ్గర కలుస్తారు, అర్జున అండ్ కృష్ణ. సో అర్జున ఒకటి విని చాలా షాక్ అయిపోతాడు. అదేంటంటే, బ్యాడ్ పెర్ఫార్మెన్స్ ఉండే కదా ఈ కృష్ణ అనే అబ్బాయికి కాలేజ్ డేస్లో. బట్ ఇప్పుడు ఆ బ్యాడ్ పెర్ఫార్మరే పర్ మంత్కి 2.5 lakhs ఎర్న్ చేస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న అర్జున చాలా షాక్ అయిపోతాడు. అతను ఏమనుకుంటాడు, అరే అసలు కనీసం నేను ఐఐటి పాస్డ్ అవుట్ స్టూడెంట్ని, నాకు జాబ్ లేక నేను అన్ని కంపెనీస్ చుట్టూ రోడ్స్ మీద తిరుగుతున్న జాబ్ కోసం, ఈ అబ్బాయికి ఎట్లా పాసిబుల్ అయిందన్న కన్ఫ్యూజన్లో ఉన్నాడు. అతని సిచ్యువేషన్ మాత్రమే కాదు, ప్రజెంట్ ఇండియాలో ప్రతి ఒక్కరి పరిస్థితి, ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ పరిస్థితి ఇంతే ఉంది ఆల్మోస్ట్గా. సో 2025లో ఒక రిపోర్ట్ కండక్ట్ చేస్తే అందులో ఏమొచ్చింది అంటే రికార్డ్స్లో ఏమొచ్చింది అంటే, నియర్లీ 1 yearకి 15 lakhs స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్ అంటే వాళ్ళ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసేసి బయటికి వచ్చేస్తారు. 15 lakhs స్టూడెంట్స్. అందులో మోస్ట్లీ 40% స్టూడెంట్స్ అన్ఎంప్లాయిడే ఉంటారు, అంటే జాబ్లెస్గానే ఉంటారు 40% స్టూడెంట్స్ అనేవాళ్ళు. అయితే మనం అనుకోవచ్చు, ఈ నెంబరింగ్ అనేది జస్ట్ ప్రైవేట్ కాలేజెస్కి మాత్రమే అప్లై అవుతుందేమో అని మనం అనుకోవచ్చు. బట్ నో, దెన్ లేటర్ ఐఐటి కాలేజెస్లో కూడా రిపోర్ట్ కండక్ట్ చేశారు. సో దెన్ అప్పుడు తెలిసింది ఏంటంటే, ఐఐటి కాలేజెస్లో కూడా 30% ఆఫ్ స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ అన్ఎంప్లాయిడ్గానే మిగిలిపోతున్నారు. సో దీనికి ఏంటి కారణం, మనకి ఏంటి అసలు ఎందుకు ఇలా అవుతుంది? యాక్చువల్లీ క్వశ్చన్ ఏంటి అంటే, ఎందుకు ఐఐటి వాళ్ళు కూడా అన్ఎంప్లాయిడ్గా ఎందుకు ఉన్నారు అనేసి. సో దెన్ డైరెక్ట్గా కంపెనీ వాళ్ళని వెళ్ళి అడిగితే, ఎందుకు మా పిల్లల్ని మీరు హైర్ చేసుకోవట్లేదు, ఐఐటి స్టూడెంట్సే కదా, మంచి నాలెడ్జ్ ఉన్న స్టూడెంట్సే, దే హ్యావ్ వెరీ మచ్ బుక్ నాలెడ్జ్ కదా, వై డోంట్ యూ హెర్ దెమ్ అనేసి అని అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే, సింపుల్గా ఆన్సర్ చేసేసారు, మీ పిల్లలకి బుక్ నాలెడ్జ్ తప్ప ప్రాక్టికల్ స్కిల్స్ కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ కానీ లేదు, అందుకే మేము హైర్ చేసుకోలేదు, బుక్ నాలెడ్జ్ కంటే స్కిల్సే ఇంపార్టెంట్ అని వాళ్ళు సింపుల్గా ఆన్సర్ చేసేసారు. అండ్ దిస్ ఈజ్ రియల్. మన స్కూల్స్, కాలేజెస్లో ప్రజెంట్ ఏం నడుస్తుంది, ఏ స్కిల్స్ మనం నేర్చుకోవాలి, లేటెస్ట్ స్కిల్స్ ఏంటి, అవి ఏం నేర్పించారు, అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా వాళ్ళు నేర్పించారు. నేను ఇప్పుడు మీకు 5 లేటెస్ట్ స్కిల్స్ ఏమైతే నేర్చుకోవాలో నేను మీతో షేర్ చేసుకుంటాను ఈ 2026 అండ్ అప్కమింగ్ ఇయర్స్లో. అవి చాలా యూస్ఫుల్. అండ్ ఈ 5 స్కిల్స్తో మీరు మనీ ఎర్న్ చేయొచ్చు. సో ఆర్ యూ రెడీ? లెట్స్ గెట్ ఇన్ టు దిస్. హలో ఎవ్రీవన్, ఐ యామ్ అశ్రిత అండ్ ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ ఫర్ యూ. మీరు డైలీ ఫోన్ స్క్రోల్ చేస్తారు కదా, ఇన్స్టాగ్రామ్ అనేసి, యూట్యూబ్ అనేసి, ఫేస్బుక్ అనేసి, ఇంకా గేమ్స్ అనేసి, ఎక్స్టర్నల్ సైట్స్, ఎక్స్టర్నల్ యాప్స్ యూజ్ చేస్తూ ఉంటారు మీ డైలీ లైఫ్లో. నా క్వశ్చన్ ఏంటంటే, మీరు సెట్టింగ్స్ ఓపెన్ చేసి డైలీ మీ స్క్రీన్ టైం ఎంత నోట్ చేసి కామెంట్ సెక్షన్లో రాయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బికాస్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ రీల్స్ స్క్రోల్ చేస్తూ, యూట్యూబ్లో షార్ట్స్ స్క్రోల్ చేస్తూ వాళ్ళ టైం అంతా వేస్ట్ చేస్తున్నారు.
ఆ వేస్ట్ చేసే టైమే మనం ఒక స్కిల్ నేర్చుకోవడాన్ని ఆపేస్తుంది. అదే దానికి ఏంటి టోటల్ మనం డిస్ట్రాక్ట్ అయిపోతున్నాం. ఈ ఇన్స్టాంట్ డోపమైన్ కోసం మనం మన బ్రైట్ ఫ్యూచర్ని ఇక్కడే స్టక్ చేసేస్తున్నాం. యాక్చువల్లీ వీఆర్ నాట్ షోయింగ్ ఇంట్రెస్ట్ టు లెర్న్ ఎనీ స్కిల్. ఏదైనా టెక్నికల్ స్కిల్ నేర్చుకుందామని ఎవరం ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఏదైనా ఇన్స్టాగ్రామ్లో సిరీస్ వస్తుంది, ఇట్లా చిన్న చిన్న షార్ట్స్ బాగున్నాయి, ఎంటర్టైన్మెంట్గా ఉన్నాయి అంటే అది మాత్రం మనకి ఫాస్ట్గా ఎక్కుద్ది మైండ్కి. ఏంటంటే ఈ మొబైల్ వల్ల మన హాఫ్ ఆఫ్ ద డే మనం వేస్ట్ చేసుకుంటున్నాం. ఈ వేస్ట్ చేసుకునేదే మీరు ఒక స్కిల్ మీద ఇన్వెస్ట్ చేయండి. జస్ట్ ఒక చిన్న కమిట్మెంట్తో ఉండండి. ఆ కమిట్మెంట్ ఏంటంటే ఒక 6 years ఎవ్రీ డే 1 hour ఒక స్కిల్ మీద ఇన్వెస్ట్ చేయండి. ఒక స్కిల్ నేర్చుకోండి. వెంటనే నేర్చుకుంటే అవ్వదు. డైలీ కొంచెం 6 months నేర్చుకోండి. అండ్ గ్యారంటీగా చెప్తున్నా, డెఫినెట్గా ఆ స్కిల్తో మీరు ఎర్న్ చేయొచ్చు. మీరు ఏ ఏజ్ అయినా పర్లేదు, అసలు ఏజ్తో సంబంధం లేదు, మీ స్టడీతో సంబంధం లేదు. లెర్న్ స్కిల్ 6 monthsలో డెఫినెట్గా యూ విల్ ఎర్న్, యూ క్యాన్ ఎర్న్. దెర్ ఆర్ మెనీ ఆపర్చునిటీస్. చాలా ఆపర్చునిటీస్ అన్లాక్ అవుతాయి మీరు ఒక్క స్కిల్ నేర్చుకుంటే. ఆర్ యూ రెడీ? చలో లెట్స్ స్టార్ట్ విత్ 5 skills. ఇన్ దిస్ 5 skills ఫస్ట్ వన్ ఏంటంటే ఏఐ ప్రాంప్టింగ్ అండ్ ఏఐ టూల్స్. ఏఐ ప్రాంప్టింగ్ అంటే ఏంటి, ఏఐ టూల్స్ అంటే ఏంటి, సో మెల్లిమెల్లిగా తెలుసుకుందాం. మనకి ఎలాంటి ఎడిటింగ్ రాకుండా, అసలు నేర్చుకోవాల్సిన పని లేకుండానే మనం ఈ ప్రాంప్ట్స్ యూజ్ చేసి మనీ ఎర్న్ చేయొచ్చు. సో 2025లో ఒక రిపోర్ట్ కండక్ట్ చేస్తే అందులో ఏం తెలిసిందంటే ఏఐ ఇమేజ్ జనరేషన్ అండ్ ఏఐ వీడియో జనరేషన్ హ్యాస్ క్రాస్డ్ $117 million. అంటే ఇట్ ఈస్ అ వెరీ బిగ్ మార్కెట్. మనం ఈ బిగ్ మార్కెట్ అంటే ఈ మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలంటే నార్మల్గా మనకి ఏం వచ్చి ఉండాలి, ప్రాంప్ట్ ఎలా రాయాలో వచ్చి ఉండాలి. ప్రాంప్ట్ ఈజ్ నథింగ్ బట్ ఏఐకి ప్రాంప్ట్ ఇవ్వడం. అంటే మనం డైలీ లైఫ్లో యూజ్ చేస్తాం కదా ఏఐ టూల్స్ లైక్ ChatGPT ఆర్ జెమినై. వీటికి మనం ప్రాంప్ట్ ప్రాపర్ వేలో ఇవ్వడం తెలిసి ఉండాలి. ప్రాంప్ట్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ అ కమాండ్ అంటే ఏంటి, మనం డైలీ మనకి ఏదో ఒక ప్రాబ్లమ్కి అది డెఫినెట్గా ఒక సొల్యూషన్ జనరేట్ చేస్తూనే ఉంటుంది కదా. అప్పుడు మనం దానికి ఒక కమాండ్ ఇస్తేనే కదా అదొక సొల్యూషన్ని మనకు జనరేట్ చేస్తుంది. ఆ కమాండ్ని ప్రాపర్ వేలో దానికి ఇస్తే అప్పుడు అది కరెక్ట్ వేలో రెస్పాండ్ అవుతుంది. లైక్ ఇప్పుడు చాలా మెంబర్స్ దీన్ని ఇమేజ్ జనరేషన్ అండ్ వీడియో జనరేషన్ కోసం యూజ్ చేస్తున్నారు. ఈవెన్ మనం కూడా ఈ ప్రాంప్టింగ్ కరెక్ట్ వేలో ప్రాపర్ వేలో నేర్చుకుంటే దెన్ మనం కూడా ఇందులో ఇమేజ్ జనరేట్ చేయొచ్చు, వీడియో జనరేట్ చేయొచ్చు. సపోజ్ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మనం ఏఐకి నార్మల్గా అంటే ChatGPTకి నార్మల్గా ఒక కమాండ్ ఇద్దాం. ఏమనంటే జనరేట్ ఏ ఇమేజ్. ఆ ఇమేజ్లో ఏముండాలి, లైక్ ఒక గర్ల్ అండ్ స్టడీ టేబుల్ తను చదువుకుంటున్నట్టు ఉండాలి అన్నట్టు నార్మల్గా ప్రాంప్ట్ ఇద్దాం. అప్పుడు అది బేసిక్ పిక్చరే ఇస్తుంది. అలా కాకుండా ప్రాపర్ వేలో ఎవ్రీ మైన్యూట్ డీటెయిల్ ప్రొవైడ్ చేస్తూ ప్రాంప్ట్ ఇచ్చామనుకోండి, పర్ఫెక్ట్ పిక్చర్ అనేది జనరేట్ చేస్తుంది. అయితే ఇప్పుడు బేసిక్ ప్రాంప్ట్ ఇచ్చినాము అండ్ ప్రాపర్ ప్రాంప్ట్ ఇచ్చాము కదా, ఈ 2 ప్రాంప్ట్స్కి డిఫరెంట్ ఇమేజెస్ అనేది జనరేట్ చేస్తుంది. అయితే మరి ఎందుకు మన విజన్ ఒకటే, అంటే మన మైండ్లో ఒకటే ఉంది, ఒక అమ్మాయి స్టడీ టేబుల్ దగ్గర చదువుకోవాలి, ఆ ఇమేజే మనకు కావాలి. కానీ బేసిక్ ప్రాంప్ట్ ఇచ్చిన దాంట్లో ఇమేజ్ అనేది వేరేగా జనరేట్ చేస్తుంది, పర్ఫెక్ట్ ప్రాంప్ట్ ఇచ్చిన దాంట్లో ఇమేజ్ అనేది డిఫరెంట్గా జనరేట్ చేస్తారు. ఈ 2 ఇమేజెస్ ఎందుకు డిఫరెంట్గా వచ్చాయి? సో దిస్ ఈజ్ కాల్డ్ ప్రాంప్టింగ్. ప్రాంప్ట్ మనం ఏ రకంగా ఇస్తే డీటెయిల్స్ ప్రాపర్ వేలో దానికి ప్రొవైడ్ చేయాలి. ఈవెన్ మైన్యూట్ డీటెయిల్స్, లైట్ షుడ్ బి వార్మ్ అంటే ఫోటో షుడ్ బి సినిమాటిక్, ఆ వేలో మనం ప్రాంప్ట్ ఇవ్వాలి. నేను ఇక్కడ కింద మెన్షన్ చేస్తాను ప్రాపర్ ప్రాంప్ట్ అనేది ఏంటి అనేసి, సో దట్ చూడండి వన్స్. సరే, ఇప్పుడు ప్రాంప్టింగ్ అంటే అర్థమైంది కదా. అసలు ప్రాంప్టింగ్ వల్ల యూజ్ ఏంటి, అసలు ఏమైనా యూజ్ ఉందా అనుకుంటున్నారా? చాలా యూజ్ ఉంది ఏఐ ప్రాంప్టింగ్ వల్ల. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకి 3 ఆపర్చునిటీస్ అన్లాక్ అవుతాయి ఇఫ్ మనం ఇప్పుడు ప్రాంప్టింగ్ నేర్చుకుంటే. లైక్ స్క్రిప్ట్ రైటింగ్ అంటే ఇండియాలో అండ్ అదర్ కంట్రీస్లో చాలా మెంబర్స్ కంటెంట్ క్రియేటర్స్గా వర్క్ చేస్తున్నారు. సైడ్ హజిల్గా పెట్టుకుంటున్నారు, మెయిన్ హజిల్గా కూడా అదే పెట్టుకుంటున్నారు, కంటెంట్ క్రియేషన్ అనేది. సో అలాంటి పీపుల్కి ఒక లాంగ్ వీడియో చేయాలన్నా ఆర్ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయాలన్నా వాళ్ళకంటే ఒక స్క్రిప్ట్ కావాలి కదా. అదే మనకి ప్రాంప్ట్ వచ్చినప్పుడు మనం ఆ ప్రాంప్ట్తో ఏని యూజ్ చేసుకొని వాళ్ళకంటే ఒక స్క్రిప్ట్
రెడీ చేసి ఇస్తే వాళ్ళు మనకి పే చేస్తారు. ఇలా మనం ఎర్న్ చేయొచ్చు. స్క్రిప్ట్ రైటింగ్ వచ్చి ఉంటే, ఈ స్కిల్ అనేది మన దగ్గర ఉంటే వాళ్ళు మనకి పే చేస్తారు, స్క్రిప్ట్స్ వాళ్ళకి రెడీ చేసి ఇస్తూ ఉంటే. అండ్ కమింగ్ టు ద సెకండ్ వన్, లింక్డ్ఇన్ మార్కెట్. మెనీ బిగ్ ఫౌండర్స్ ఉంటారు కదా, లైక్ కంపెనీ ఫౌండర్స్, వాళ్ళు ఏం చేస్తుంటారు, వాళ్ళు ఏఐ హెల్ప్తో లింక్డ్ఇన్లో వాళ్ళ పోస్ట్స్ అనేవి రాయించుకుంటూ ఉంటారు. మనకు కనుక ఈ స్కిల్ వస్తే వాళ్ళు మనల్ని హైర్ చేసుకొని మనకి పే చేస్తారు. ఈ రకంగా లింక్డ్ఇన్ మార్కెట్లో మనం హైర్ చేసుకోవచ్చు. అలానే థర్డ్ వన్ ఈస్ ఎస్సీఓ. ఎస్సీఓ అంటే మనకి ఒక బిజినెస్ ఉంటే ఆ బిజినెస్లో ఎస్సీఓని మనం స్ట్రాంగ్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఏఐ టూల్ హెల్ప్తో. ఇఫ్ మీ కనుక ఈ స్కిల్ వచ్చుంటే మనం కూడా ఏఐ టూల్ హెల్ప్తో ఎస్సీఓని స్ట్రాంగ్ చేయొచ్చు. సో దట్ మనకి వాళ్ళు పే చేస్తారు ఎస్సీఓ స్ట్రాంగ్ చేయడం వల్ల. ఇదంతా బాగానే ఉంది. అసలు ఇదంతా మనం ఎక్కడ నేర్చుకోవాలి? ఈ ఏఐ ప్రాంప్టింగ్ అండ్ ఈ టూల్స్ ప్రాపర్ వేలో యూజ్ చేయడం ఎక్కడ నేర్చుకోవాలి? నేనంటే బేసిక్ చెప్పాను, దానివల్ల యూజెస్ ఏంటి, ఏం ఆపర్చునిటీస్ అన్లాక్ అవుతాయి, మనకి ఏ వేస్ ఉన్నాయని. ఇవన్నీ మనం నేర్చుకునే దానికన్నా ముందు ఫస్ట్ ఏం చేయాలంటే 1 month అంటే 30 days కంటిన్యూస్గా ఒక ఏఐతో లైక్ ChatGPT, క్లాడ్ ఆర్ జెమినై, మీకు ఏది ఫెమిలియర్గా ఉంటే దాంతో డైలీ చిట్ చాట్ చేయండి ఒక 30 days వరకు. సో దట్ అది ఎలా యాక్ట్ చేస్తుంది, ఎలా వర్క్ అవుతుంది మనకు అర్థమవుతుంది, ఎలా రెస్పాండ్ అవుతుంది అని మనకు అర్థమవుతుంది. సో దెన్ 30 days తర్వాత యూట్యూబ్ ఓపెన్ చేసి దెన్ సెర్చ్ ఫర్ ఏఐ ప్రాంప్టింగ్ కోర్స్. చాలా ఫ్రీ కోర్సెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. ఆ కోర్సెస్ చూసి మనం నేర్చుకోవచ్చు. సో దట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో, ఇప్పుడున్న జనరేషన్లో ఈ 3 skills యూజ్ చేసి ఈ ఆపర్చునిటీస్ని చాలా మెంబర్స్ యూజ్ చేసుకొని క్యాష్ చేసుకుంటున్నారు. ఏమేమి అవి? ఏఐ ప్రాంప్టింగ్ అండ్ ఏఐ టూల్స్లో ఉన్న 3 ఆపర్చునిటీస్: స్క్రిప్ట్ రైటింగ్, లింక్డ్ఇన్ మార్కెట్ అండ్ ఎస్సీఓ. ఎస్సీఓ అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. సో కమింగ్ టు ద సెకండ్ వన్, సెకండ్ స్కిల్. సో సెకండ్ స్కిల్ వచ్చేసి ఏఐ వెబ్సైట్. ఏఐ వెబ్సైట్ అంటే నేను మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక 15 years ఓల్డ్ బాయ్ ఏం చేశాడంటే ఒక వెబ్సైట్ బిల్డ్ చేసి 1 lakh rupees ఎర్న్ చేశాడు. ఇందులో కొత్తగా ఏముంది, వెబ్సైట్ బిల్డ్ చేస్తే ఆటోమేటిక్గా మనీ జనరేట్ అవుతాయి కదా అని మీరు అనుకోవచ్చు. బట్ ఏంటంటే అతను ఎలాంటి కోడింగ్ బ్యాక్గ్రౌండ్ లేకుండా, లైక్ జావా, పైథాన్, ఎలాంటి కోడింగ్ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఆ వెబ్సైట్ని బిల్డ్ చేశాడు. హౌ ఈజ్ దిస్ పాసిబుల్ అనుకుంటున్నారా? ఎస్, దిస్ ఈజ్ పాసిబుల్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏఐ టూల్స్. సో మనకి రావాల్సింది ఆ ఏఐ టూల్స్ని ప్రాపర్ వేలా ఎలా యూజ్ చేయాలి, ఆ టూల్స్ యూజ్ చేసి వెబ్సైట్ని ఎలా బిల్డ్ చేయాలి, అది మనకి తెలుసుంటే మనం మనీ ఎర్న్ చేయొచ్చు. సరే, వెబ్సైట్ బిల్డ్ చేసినాక కానీ మనీ మనకి ఎలా వస్తాయి? క్లయింట్స్ మనల్ని ఎలా రీచ్ అవుట్ అవుతారంటే, క్లయింట్స్ మనల్ని రీచ్ అవుట్ అవ్వరు. ఫస్ట్ మనం శాంపుల్ వెబ్సైట్స్ బిల్డ్ చేసుకోవాలి. శాంపుల్ వెబ్సైట్స్ బిల్డ్ చేసుకున్నాక నియర్ బై అంటే స్మాల్ బిజినెస్ పీపుల్ అనేవాళ్ళు మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బిగ్ బిజినెస్ పీపుల్కి చాలా మెంబర్స్ చాలా మనీ తీసుకొని చేసి ఇచ్చే వాళ్ళు ఉంటారు, వెబ్సైట్స్ బిల్డ్ చేసి ఇచ్చే వాళ్ళు ఉంటారు. బట్ మన లోకల్ ఏరియాలో ఇంత ప్రొవైడ్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి నామినల్గా ఛార్జ్ చేయండి. సో దట్ వాళ్ళు మీ దగ్గరే వెబ్సైట్ బిల్డ్ చేయించుకుంటారు. ఒక జిమ్ ఓనర్ దగ్గరికి కానీ, ఒక పార్లర్కి కానీ, ఒక షాప్ కీపర్ దగ్గరికి కానీ వెళ్ళి మీ వెబ్సైట్స్ చూపించండి, శాంపుల్ వెబ్సైట్స్ చూపించి ఐ హ్యావ్ వర్క్డ్ ఆన్ దిస్ అని చూపించి మీ వర్క్ చూపించండి. ఇఫ్ వాళ్ళకి మీ వర్క్ నచ్చితే వాళ్ళే మీకు నామినల్గా పే చేస్తారు, మీరు మనీ ఛార్జ్ చేయండి. సో దట్ ఇప్పుడు ఒక జిమ్ ఓనర్ ఉన్నారనుకోండి, అతను మెంబర్షిప్ ఇద్దాం అనుకుంటున్నాడు. మెంబర్షిప్ ఇద్దాం అనుకునేది వాళ్ళకి ఎలా తెలుస్తుంది? అతను వెబ్సైట్లో అప్లోడ్ చేస్తే తెలుస్తుంది. జిమ్ ఓనర్కి అయితే వెబ్సైట్ చేయడం రాదు కదా, వర్కౌట్స్ ఎలా చేయించాలి, ఏది ఎలా చేయించాలి అలా వచ్చు, కానీ అతనికి వెబ్సైట్ బిల్డ్ చేయడం రాదు. సో దట్ అతనికి మీ హెల్ప్తో అంటే ఏఐ టూల్ యూజ్ చేసి ఒక వెబ్సైట్ బిల్డ్ చేసి మీరు మనీ ఛార్జ్ చేయొచ్చు. అంతా బాగానే ఉంది, కానీ మనం ఈ స్కిల్ ఎక్కడ నేర్చుకోవాలి అనుకుంటుంటే యూట్యూబ్లో థౌజండ్స్ ఆఫ్ వీడియోస్ అనేవి ఫ్రీగా అవైలబుల్గా ఉన్నాయి. కానీ దీనికంటే ఒక స్మాల్ స్ట్రక్చర్ ఉంది. అదేంటంటే సింపుల్గా ఆ ఏఐ టూల్స్తో వెబ్సైట్ ఎలా బిల్డ్ చేసుకోవాలో మనకి తెలుసుంటే, అర్థమైతే ఈజీగా బిల్డ్ చేసుకోవచ్చు. ఏంటంటే అడ్వాన్స్డ్ టూల్స్ నేను మీకు కొన్ని చెప్తాను. విక్స్ అంటే WIX. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద అడ్వాన్స్డ్ టూల్స్. సో దీంట్లో మనం 5 minutesలో
ఏ టూల్స్ యూజ్ చేసుకొని వెబ్సైట్ని బిల్డ్ చేయొచ్చు. దీనికంటే అడ్వాన్స్డ్ టూల్స్ ఇంకా ఉన్నాయి, అదేంటంటే లవబుల్ అండ్ రెప్లిట్. ఇవి కూడా యూజ్ చేసుకొని మనం అడ్వాన్స్డ్ వేలో వెబ్సైట్ని ఈజీగా బిల్డ్ చేసుకోవచ్చు. సో దెన్ కమింగ్ టు వాళ్ళు ఎలా మనల్ని రీచ్ అవుట్ అవుతారు అంటే, ఫస్ట్ మనం వాళ్ళకి వెళ్ళి శాంపిల్స్ చూపిస్తాం కదా, మన వర్క్ నచ్చితే ఆటోమేటిక్గా వాళ్ళే మనల్ని రీచ్ అవుట్ అవుతారు. మీరే ఫస్ట్ లోకల్ పీపుల్కి వెళ్ళి మీది అడ్వర్టైజ్ చేసుకోవాలి, ఇట్లా నా దగ్గర ఈ వర్క్ ఉంది, ఈ స్కిల్ ఉంది, నేను మీకు మీకు కావాలంటే నేను మీకు హెల్ప్ చేస్తాను అనేసి మీరు చెప్తే వాళ్ళు మనకి పే చేస్తారు. కమింగ్ టు ద థర్డ్ వన్ ఈజ్ వీడియోగ్రఫీ అండ్ ఫోటోషూట్. సో ఇప్పుడు ఈ జనరేషన్లో ఏంటంటే మోస్ట్ వెడ్డింగ్స్ అనేవి చాలా ట్రెండింగ్ అవుతున్నాయి. వాళ్ళు కూడా వెడ్డింగ్ కపుల్ కూడా ఫొటోస్ కంటే ఎక్కువ రీల్స్ తీసుకోవడంలో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో దట్ మీకు ఇందులో రావాల్సిన స్కిల్స్ ఏంటంటే నార్మల్ ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, ఏ యాంగిల్లో ఎలాంటి క్లిక్స్ చేస్తే బాగుంటుంది, లైక్ సమ్ హైలైట్ మూమెంట్స్ కానీ చెరిష్ మూమెంట్స్ కానీ అలాంటివి మీకు తెలుసుంటే వాళ్ళు మిమ్మల్ని హైర్ చేసుకుంటారు. వాళ్ళు మిమ్మల్ని ఎలా హైర్ చేసుకుంటారంటే, మీరు ఒక పేజ్ ఆర్ ఒక ఛానల్ క్రియేట్ చేసుకోండి, లైక్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఆర్ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకొని మీరు రికార్డ్ చేసినా ఎడిట్ చేసినా అందులో అప్లోడ్ చేయండి. సో దట్ అన్నిటికీ రీచ్ రాకపోయినా ఒక 2-3 వీడియోస్ అనేవి క్లిక్ అయితే కూడా ఆ కస్టమర్సే మిమ్మల్ని రీచ్ అవుతారు. సో వాళ్ళు ఎలా రీచ్ అవుట్ అవుతారు? ఫస్ట్ ఆ వెడ్డింగ్స్ అయినా మనం షూట్ చేసి పెట్టాలి కదా అంటే 2-3 వెడ్డింగ్స్కి ఫ్రీగా వెళ్ళి ఫ్రీగా వీడియోగ్రఫీ చేసి మీ ఛానల్స్లో మీ పేజెస్లో అప్లోడ్ చేసుకోండి. సో అప్పుడు ఏవైనా 2-3 క్లిక్ అయితే ఆటోమేటిక్గా కస్టమర్స్ అనేవాళ్ళు మిమ్మల్ని రీచ్ అవుట్ అవుతారు, మీకు పే చేస్తారు. సో ఈ స్కిల్తో మీరు ఇలా ఎంజాయచ్చు. సో ఫోర్త్ స్కిల్ వచ్చేసి కమ్యూనికేషన్ స్కిల్. బ్యాక్ దెన్ అండ్ నౌ అండ్ ఫ్యూచర్లో చాలా ఇంపార్టెంట్ స్కిల్ ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్. ఇఫ్ యూ డోంట్ నో హౌ టు కమ్యూనికేట్ విత్ some group of people, then you will lose many opportunities. So that you have to learn how to communicate with people. అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో వర్క్ ఆన్ యువర్ కమ్యూనికేషన్. డైలీ ఒక 15 to 20 minutes మీ కమ్యూనికేషన్ స్కిల్ మీదే మీరు ఇన్వెస్ట్ చేయండి, లేదంటే మీకు వచ్చే ఆపర్చునిటీస్ కూడా మీరు లూజ్ అవ్వచ్చు. ఇఫ్ మీరు ఒక పీపుల్తో కమ్యూనికేట్ అవ్వకపోతే, ఒక గ్రూప్ ఆఫ్ కమ్యూనిటీ ఆర్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్తో కమ్యూనికేట్ అవ్వకపోతే వాళ్ళకి ఏమీ తెలియదు. మీకు అన్ని స్కిల్స్ వచ్చినా కానీ, ఎన్ని స్కిల్స్ వచ్చినా కానీ యూజ్లెస్ కమ్యూనికేషన్ స్కిల్ లేకపోతే. సో మీరు ఇంట్రోవర్ట్ అనుకుంటారో, ఎక్స్ట్రోవర్ట్ అనుకుంటారో, అంబివర్ట్ అనుకుంటారో, అదంతా మీ ఇష్టం. బట్ లెర్న్ టు కమ్యూనికేట్ విత్ పీపుల్. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్లో సమ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి, లైక్ బాడీ లాంగ్వేజ్. డెఫినెట్గా మనం ఇలా లీన్ ఆర్ బెండ్ అవుతూ వాళ్ళతో మాట్లాడొద్దు. స్ట్రైట్ ఉండాలి, మన బ్యాక్ షుడ్ బి స్ట్రైట్ అండ్ షోల్డర్స్ షుడ్ బి స్ట్రైట్. అండ్ హ్యాండ్ జెస్చర్స్ అనేవి ఉండాలి, ఐ కాంటాక్ట్ ఉండాలి, ఫర్మ్ ఐ కాంటాక్ట్ ఉండాలి. సో దట్ అప్పుడు పర్సన్కి మనకి ఒక సింక్ ఉంటుంది. లేదంటే మనం ఏదో చెప్తున్నాం అనుకుంటారు, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ లేదనుకుంటారు. సమ్ ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వాలి కమ్యూనికేషన్ స్కిల్స్లో. అండ్ అన్వాంటెడ్ హ్యాండ్ జెస్చర్స్ అనేవి యూజ్ చేయొద్దు, పదే యూజ్ చేయొద్దు. అండ్ ఈ ప్రిన్సిపల్స్ ఫాలో అయితే డెఫినెట్గా మిమ్మల్ని ఎవరు బీట్ చేయలేరు. కమింగ్ టు ద లాస్ట్ వన్, ఫిఫ్త్ స్కిల్ ఈజ్ మెటా యాడ్స్. మెటా యాడ్స్ ఎక్కడైనా విన్నారా? ఇది చాలా అండర్ రేటెడ్ స్కిల్, బట్ దీనికే బిగ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి అప్కమింగ్. అంటే ఫ్యూచర్లో చాలా బిగ్ ఆపర్చునిటీస్ మెటా యాడ్స్కే ఉన్నాయి. వాట్ ఈజ్ మెటా? మెటా ఈజ్ ఏ కంపెనీ విచ్ ఓన్స్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్. సో ఇలాంటి యాప్స్ని ఓన్ చేసుకున్న కంపెనీ ఏంటి అంటే మెటా. ఇందులో మెటా యాడ్స్ అంటే ఏంటి, మెటా యాడ్స్లో ఏంటి, అసలు ఏం వర్క్ అవుతుంది అంటే, మెటాలో వర్క్ చేసే పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు యాడ్స్ని రన్ చేస్తారు. సో దట్ ఆ యాడ్స్ ఎలా వర్క్ అవుతున్నాయి, ఎవరికి పంపించాలి, అదంతా వాళ్ళు చేస్తారు కదా. సో అది ఆ మెటా యాడ్స్ రన్ చేసేది అనేది మనం నేర్చుకోవాలి, ఆ స్కిల్ అనేది. ఇఫ్ ఏంటంటే మనం ఒక బిజినెస్ పీపుల్ ఆర్ బ్రాండ్, ఒక కంపెనీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళది అడ్వర్టైజింగ్ చేసుకోవాలి అనుకుంటే, ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద పీపుల్, యూత్ కానీ, ఓల్డ్ పీపుల్ కానీ, చిన్నపిల్లలు కానీ, ఎవ్వరు కానీ, ఈవెన్ స్కూల్స్, కాలేజెస్, ఇన్స్టిట్యూషన్స్, బ్రాండ్స్, కంపెనీ, ఎనీథింగ్, బ్యూటీ ప్రోడక్ట్స్, ఎవరైనా కానీ అడ్వర్టైజింగ్కి ఏం యూజ్ చేస్తున్నారు? డిజిటల్ ప్లాట్ఫామే యూజ్ చేస్తున్నారు. సో అలాంటి పీపుల్కి బెస్ట్ ప్లాట్ఫామ్ ఏంటి అడ్వర్టైజింగ్ చేసుకోవడానికి? డిజిటల్ ప్లాట్ఫామ్. కాబట్టి ఈ డిజిటల్ ప్లాట్ఫామ్లో ఉన్న స్పేస్ని వాళ్ళు యూజ్ చేసుకుంటారు. సో దట్ వాళ్ళు యాడ్స్ రన్ చేయించుకుంటారు. బిజినెస్ పీపుల్ కానీ, బ్రాండ్ క్రియేటర్స్ కానీ,
వాళ్ళ యాడ్స్ని ఈ పేజెస్లో రన్ చేయించుకుంటారు. మనం ఇన్స్టాగ్రామ్లో చూస్తూ ఉంటే మనకి యాడ్స్ వస్తూ ఉంటాయి. యాడ్స్ రన్ చేసేది ఎవరు? ఈ మెటా యాడ్స్లో వర్క్ చేసే వాళ్ళే రన్ చేస్తారు. కానీ ఇప్పుడు ఈ స్కిల్ అనేది చాలా చాలా అండర్ రేటెడ్ స్కిల్. బట్ దీనికి చాలా మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. అండ్ ఇది చాలా కొంచెం కాంప్లికేటెడ్. లైక్ ఇట్ టేక్స్ 4 to 5 months. నేర్చుకోవడానికి 4 to 5 months వస్తుంది. ఎంత కాంప్లికేటెడో అంత మనీ కూడా వస్తాయి. డెఫినెట్గా ఈ నేర్చుకోండి. సపోజ్ ఇప్పుడు మన లోకల్ ఏరియాలో కానీ ఎక్కడైనా కానీ ఒక మంచి ఇన్స్టిట్యూషన్ ఓపెన్ చేస్తారు, ఆర్ఎల్స్ ఒక బ్యూటీ పార్లర్ ఓపెన్ చేస్తారు అనుకోండి. చుట్టుపక్కల ఉన్న పీపుల్కి తెలియాలి అంటే వాళ్ళు ఏం చేస్తారు? అడ్వర్టైజింగ్ చేపిస్తారు. అది ఇక్కడ ఇన్స్టాగ్రామ్లో అది ఓన్లీ ఆ సిటీ పీపుల్కి వెళ్ళదు, అందరికీ వెళ్తుంది. సో దట్ ఎవ్రీవన్ కెన్ రికగ్నైజ్, ఓ ఈ ప్లేస్లో ఇక్కడ బ్యూటీ పార్లర్ ఉందా, ఇక్కడ స్కూల్ ఉందా, ఇక్కడ ఇన్స్టిట్యూషన్ ఉందా అని తెలుసుకోవడానికి వాళ్ళు డెఫినెట్గా రన్ చేస్తారు. మరి మనం వాళ్ళని ఎలా రీచ్ అవుట్ అవ్వాలి, ఆర్ఎల్స్ వాళ్ళు ఎలా మనల్ని రీచ్ అవుట్ అవుతారు అంటే మనం కొన్ని యాడ్స్ రన్ చేసి శాంపుల్గా క్లయింట్స్కి చూపిస్తే వాళ్ళకి నచ్చితే సో దట్ వాళ్ళే అడ్వర్టైజింగ్ చేయించుకుంటారు. మనకి వర్క్ వచ్చి ఉంటాయి, ఈ స్కిల్ మనకి అర్థమయ్యి ఉంటాయి. ఏంటి ఇప్పుడు బ్రాండ్ వాళ్ళు కానీ కంపెనీ వాళ్ళు కానీ మనతో యాడ్స్ అనేవి పేజ్లో రన్ చేయించుకుంటారు. మనం ఎలా ఎర్న్ చేసుకోవచ్చు అంటే మనం యాడ్ రన్ చేస్తున్నాం కదా, సో దాని త్రూ మనం మనీని ఎర్న్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు చెప్పిన ఈ 5 స్కిల్స్ అనేవి 2026 అండ్ అప్కమింగ్ ఇయర్స్లో మనకి చాలా చాలా యూస్ఫుల్. మనీ ఎర్న్ చేయడానికి చాలా స్కోప్ ఉంది. చాలా మెంబర్స్ దీని మీద వర్క్ చేస్తారు కానీ మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతారు. అలా కాదు, ఎన్ని హజల్స్ వచ్చినా ఎండ్ వరకు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ డెడికేషన్గా డిసిప్లైన్గా ఉంటే డెఫినెట్గా మనం మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఇఫ్ మీకు వీడియో అనేది ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇఫ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.